హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, చేసేయండి. సుమన్ శెట్టి గారి పిల్లలు అండ్ ఇంకా బాగా ఆడాలి డాడీ, ట్రోఫీతో రండి అంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నారు. వాళ్ళ పాప రూపిక ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై డాడ్ అన్నారు. బాగా మాట్లాడుతున్నారు. ట్యాక్స్ పద్మశ్రీ సంజన గారికి ఇచ్చారు. గౌరవం ఉంటే తనకి ఇచ్చేవాడిని సార్, తను జనాలకు దగ్గరగా ఉండమంటే కెమెరాకి దగ్గరగా ఉంటాడు. అపరిచితుడు అనే ట్యాగ్ తనుజ గారికి ఇచ్చారు. ప్రేమ కోపం అన్ని యాంగిల్స్ నీలో ఉన్నాయి, నెగిటివ్ గా కాదు పాజిటివ్ గా తీసుకోమన్నారు. బాగుంది మాన్యువల్, నీ గేమ్ బాగుంది కానీ డెసిషన్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే 100% కరెక్ట్. అదే మైనస్, నీ గేమ్ నీ కోసం ఆడు. నెక్స్ట్ బర్నీ గారి గురించి చెప్పారు. మా పాపని స్కూల్ కి తీసుకెళ్తుంది. చెరుకు రసం బండి ఉంది, చెరుకు రసం బయటకు వచ్చి పిప్పి పిప్పి అవుతుంది. మీరు వీళ్ళ మధ్య అలాగే నలిగిపోతున్నారు. చెరుకు నుంచి రసం వస్తే వీళ్ళ దగ్గర నుంచి నవరసాలు వస్తాయేమో. కామ్ గా ఉంటున్నారు, ఎలా తట్టుకుంటున్నారు అని బాగా చెప్పారు. నవ్వుకున్నారు అందరూ. రూపిక వాళ్ళ డాడీతో డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఈజీలీ అంటే నాకు సార్ ఎన్నా ఉమెనా అంటే ఆ అమ్మాయి ఎవ్రీవన్ అంటది. చాలా బాగా మాట్లాడింది అనిపించింది. సూపర్ అసలు. నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ బ్రదర్ అండ్ అమ్మగారు వచ్చారు. పిల్లలు తిన్నారా, ఎలాగున్నారు అంటే అందరూ బాగున్నారు అని. వాళ్ళ బ్రదరు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అది క్లియర్ చేసుకుంటే టాప్ 5 లో ఉంటావు అంటే ఏంటి అని అడిగేశారు. బాండింగ్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తావు కానీ అది గేమ్ లో నిన్ను డౌన్ చేస్తుంది. వెంటనే ఇమాన్యుయల్ నీకోసం నిలబడతాడు. ప్రేమ ఉంది, అది బయట చూసుకోవచ్చు కానీ ఇండివిజువల్ గా ఆడండి అని. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా భలే చెప్పారు. అలాగే కంప్లైంట్స్ చేయడం ఆపేసే. అలాగే కోట్ల మందిలో నీకు ఛాన్స్ వచ్చింది, టాప్ 5 లోకి రాబోతున్నావు. పిల్లల్ని వదిలేసి వచ్చావు, స్ట్రాంగ్ గా నిలబడ్డావు ఇప్పటి వరకు, అలాగే నిలబడు అని సూపర్ చెప్పారు. నెక్స్ట్ ఫ్యామిలీ రీతు బ్రదర్ అండ్ అఖిల్ వచ్చారు. 2 సీజన్లు చేసిన అఖిల్ ఎలా మాట్లాడాలో తెలుసు, చాలా బాగా మాట్లాడారు అనిపించింది. అఖిల్ అంటారు చాలా నెగిటివ్ తో హౌస్ లోకి వెళ్ళింది, ఇప్పుడు ఆ నెగిటివిటీ అంతా పోయింది అంటారు. అప్పట్లో న్యూస్ లో చూసాంగా, ఇప్పుడు అంత ఏం కనిపించట్లేదు. ఎందుకంటే తన ఆట కూడా కొంచెం బాగా ఆడుతుంది, గేమ్స్ బాగా ఆడుతుంది, ఎక్కడ తగ్గకు. డెమాన్ సపోర్ట్ గా ఉన్నాడు. చాలా థ్యాంక్స్ డెమాన్ అన్నాడు. అలాగే కెప్టెన్సీ కూడా సపోర్ట్ చేసావు అన్నారు. అఖిల్ ప్రతి ఒక్కరు విన్నర్ రేస్ లో ప్రతి వీక్ ఒకరు మారుతున్నారు, ఎవరైనా గెలవచ్చు ఈ సీజన్, బాగా ఆడండి అని చెప్పారు. బాగుమతి ట్యాగ్ సంజన గారికి ఇచ్చారు. బాగుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్. ఈ సీజన్ లో గేమ్ స్టార్ట్ అయిందే గుడ్డు దొంగతనం వల్ల, గేమ్ చేంజర్ అని బాగా చెప్పారు. వెళ్ళిపోయారు. నెక్స్ట్ డెమాన్ సీక్రెట్ లవ్ స్టోరీ చెప్పారు. ఆ అమ్మాయి పేరు రమ్య అంటే హౌస్ లో అందరూ నేను ముందే అనుకున్నాను అది ఇది అని అరుస్తారు. చిట్టి పికిల్స్ అలేఖ్య అనుకున్నారు, అంటే తన కాదు వేరే అమ్మాయి అంటారు. ఓకే. డెమాన్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీతో వాయిస్ క్లిప్ ప్లే చేశారు. ఫస్ట్ నీతో మాట్లాడాలని మాటలు నేర్చుకుంటున్నా నాన్న అన్నారు. చాలా బాగా అనిపించింది. బాగా ఆడావు నాన్న, నీ దృష్టి అంతా గేమ్ మీదే పెట్టు, అవ్వాలి, ఆవేశపడకుండా పట్టుదలతో ఆడు నాన్న అని బాగా చెప్పారు. డెమాన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా గేమ్స్ లో నీకు ఆపర్చునిటీ రావట్లేదు అనుకుంటున్నావు కానీ నువ్వు వస్తే వాళ్ళు భయపడి తీసేస్తున్నారు, నువ్వు గెలుస్తావు అది జనాలకి కనబడుతుంది, స్ట్రాంగ్ ఆడు, సపోర్ట్ ఉంది అని బాగా హింట్స్ ఇచ్చారు. నీ పాయింట్ గట్టిగా పెట్టాలి, ఎవ్వరికి భయపడకు. డిమాండ్ వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి నీతి నిజాయితీగా ఉన్నాను సార్, నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను సార్ అన్నారు. సూపర్ అసలు. రేలంగి మావయ్య ట్యాగ్ డిమాండ్ కి ఇచ్చారు. నీ మంచి ఇక్కడ పనికిరాదు, నీ మాట చెప్పకుండా ఆగిపోవద్దు, బీ స్ట్రాంగ్. రేలంగి మావయ్యలా నువ్వు చాలా మంచి, పాజిటివ్ గానే చెప్పారు. తర్వాత ఎమోషనల్ అయ్యారు, వెళ్ళిపోయారు. బాగుంది. నెక్స్ట్ తనుజ గారు వాళ్ళ ఫ్యామిలీ, హరిత గారు అండ్ పవన్ సాయి వచ్చారు. సీరియల్ చేశారు కదా, వాళ్ళు వచ్చారు. సీరియల్ చేశారు. హరిత గారు అండ్ తనుజ ఇద్దరు ఎమోషనల్. నా లేడీ సింగం సో ప్రౌడ్ ఆఫ్ యూ, మీరు బయట ఉన్నట్టే ఉన్నారు, ప్రతి ఇంట్లో మీలాంటి అమ్మాయి కూతురు ఉండాలనుకుంటున్నారు అన్నారు హరిత గారు. ట్యాగ్ అర్జున్ రెడ్డి వచ్చింది. బర్నీ గారు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నాను అంటారు. నాకు సార్ అర్జున్ రెడ్డిలో ఫేమస్ డైలాగ్ చెప్పమని, అది నా పిల్లరా నాన్నగారు సరిగ్గా చూసుకోండి. బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారుగా.